నీకు రీచ్ కావాలంటే నేను పెట్టిన యాడ్ చేసి పెట్టి రీచ్ రాకపోతే నా పేరు మనం చాలా ఇట్లా వేసుకోదు అంత రీచ్ వద్దురా తెలుసా. ఏం లేదురా, మాస్టర్స్ అయిపోయి మంచిగా జాబ్ ట్రై చేసి జాబ్ తెచ్చుకొని జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి, లీగల్గా సెటిల్ అవ్వాలి. ఎందుకు వచ్చిండ్రా నేను యూట్యూబ్ తగ్గట్టే బాగా మీరు విశ్వాకి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి. దాంతో పాటు అందులో రెవెన్యూ ఒక 5 minutes వచ్చేసిండు. పూర్ణ నువ్వన్నా నేనేంద్ర బిల్లు కట్టేది మీరు కదరా నన్ను. బిల్లు కట్టలే 32,000 20 euros అంతే ఆల్మోస్ట్. పెద్ద బిజినెస్. ఐడి కార్డ్ తాకెట్టు పెట్టి డిస్కౌంట్ వచ్చింది అనమాట 1450. మాత్రం నేను ఇంట్రడ్యూస్ చేస్తా. అక్కర్లేదు నా పిల్లని పాపం పెళ్ళి మెగ్డీ చేస్తా ఉన్నాడు మనోడు కాలేజ్ దగ్గరే. డిస్కౌంట్ ఇస్తా లేదా మన సబ్స్క్రైబర్స్ కి? మా ఫ్రీగా దొబ్బుతుండే 2 సార్లు. రోజు లిటరల్లీ మా క్యాబ్ వాడికి 100 euros ఇచ్చాను, ఇంటికి పోవాలనుకున్నారు. అసలు వాడు మస్తు చదువుతుంది. నా షిఫ్ట్ 3:30 వరకు ట్యాక్సీ లేదు. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం బఫెట్కి వెళ్తా ఉన్నాం. సో ఇక్కడ డబ్లిన్లో వెళ్తా ఉన్నా నేను. సో ఈ వీడియోలో క్రేజియస్ట్ పార్ట్ వచ్చేసి మా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా ఈ వీడియోలో. సో మా క్లాస్మేట్స్ని. సో ఈ వీడియో మాత్రం మిస్ కాకండి. సో ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి ఇక్కడ బఫెట్ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఏంటి, సో ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. అలాగే మా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో క్రేజీగా ఉండబోతుంది ఈ వీడియో మాత్రము. సో మనమైతే బఫెట్ దగ్గరికి రీచ్ అయిపోయినాము. సో ఇక్కడ యాక్చువల్లీ ఏమైందంటే నేను ఇక్కడ బయట ఎతుకుతా ఉంటే వీళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. సో వెళ్దాం. ఈ నాయలు అప్పుడే స్టార్ట్ చేసేసారు. నా ప్లేట్ చూడు, నీ ప్లేట్ చూడు. మైక్ 32 సంథింగ్, 32,000. 20 euros అంతే ఆల్మోస్ట్. పెద్ద బిజినెస్. యాక్చువల్గా లాస్ట్ టైము నేను వీడియో తీసిన, అప్లోడ్ చేయలేకపోయినా. సో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తా. నిజంగా చెప్పినారా, నేను ఇలాగే అప్లోడ్ చేస్తారా? సరే రే, డీసెంట్ బిహేవ్ చేయండి కొద్దిగా. అందుకే డీసెంట్. పూర్ణ నువ్వన్నా నేనేంద్ర బిల్లు కట్టేది మీరు కదరా నన్ను. బిల్లు కట్టలే. లాస్ట్ వస్తాడు వాడు వచ్చేదాకా. ఎవరైనా పిల్లలకి చెప్పండి ఈ మాట. అంత సీన్ లేదు. ఐడి కార్డ్ ఆమె కార్డు ఐడి కార్డ్ రే ఉద్దిరినా రే. ఇది వీడియో అప్లోడ్ చేస్తారా? నేను ఖచ్చితంగా తినరా. నువ్వు తినరా. మనం వచ్చేదాకా ఆల్రెడీ మా 1 hour స్టార్ట్ చేసిండ్రు కదా. సో ఐటమ్స్ చూడండి ఇక్కడ. సో ఎంత ఉన్నాయో. ప్రైస్ ఎంతరా? ప్రైస్ ఎంత? 14.5. స్టూడెంట్ డిస్కౌంట్ నార్మల్గా అయితే 1650. సో స్టూడెంట్ డిస్కౌంట్ అయితే మన ఐడి కార్డ్ తాకెట్టు పెట్టి డిస్కౌంట్ వచ్చింది అనమాట 1450. సో ఐటమ్స్ చూడొచ్చు. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే నేనైతే టేస్ట్ చేయలే. మన వాళ్ళు అప్పుడే కకృతిగా స్టార్ట్ చేసేసారు. సో మనం కూడా స్టార్ట్ చేద్దాం.
ఈడేమో దుబ్బి తింటా అన్నాడు ఫ్రిడ్జ్ లో నుంచి ఎత్తుకొచ్చి. తిన్నాం లాస్ట్ తిన్నాం. నువ్వు ఫస్టే తింటున్నావుగా. అదే అన్నమాట. చెప్పు. అనమాట మీరు పప్పు తింటున్నాం. వీటికొచ్చి పప్పు చేసుకునేది అది వాడు నాన్ వెజ్ తిని తిని మెగ్డీలో దుబ్బి తిని ఇప్పుడు తింటా ఉన్నాడు పప్పు. నేను మెడికల్ గీత తింటారా ఫస్ట్ విడదీస్తే మాత్రం తినాను రా. తృప్తి తినేయాలి రా పాపం అన్న. రే, రే. స్వీట్ రా. రే, మైక్ అది 30,000 పెట్టి తీసుకున్నారా? అది మళ్ళీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకో. ఇన్సూరెన్స్ ఇంకా 30 పెడతావు నీకేంది ఎంతైనా నీ బెంచ్ కింద అలాగా నేను బెంచ్ తీసుకోలేదు. కింద రావట్లేవు కదా రూపాయి ఒక్క యూరో వస్తుంటారా మీ అమ్మ ఆలోచించి ఇప్పటివరకు తెలుసా డిష్ కలిగింది రా ఎందుకు. అదే ఒక్క యూరో వస్తలేదు ఈ మధ్య తెలుసా బెంచ్ కింద. నేను ఎప్పుడైనా పట్టించుకున్నా నీ గురించి. నువ్వు ఎక్కువ వస్తావు కాబట్టి నీకు వేరే లేదు సరే నేను ఇంట్రడ్యూస్ చేస్తా. అక్కర్లేదు నా పిల్లని నా పిల్లని అది పాపం పెళ్లి వయసు పిల్లని పిల్లని మళ్ళీ లాస్ట్ టైం వీడియోనే దొబ్బింది, అది ఇంకా ఎడిట్ చేయలేదు నేను. చేయలేవు కూడా నువ్వు చేయలేవు పెట్టలేవు కూడా. నిమిషం ఒక బూత్ ఉంటుంది సరే చెప్తా 5 నిమిషాలు వీడియో తీసుకుంటే 4.5 నిమిషాలు బూతులో ఉంటాయి. అది నేను యాక్చువల్ ఏం చేసావు, షార్ట్ పెట్టుకోదు ఫస్ట్ 1 నిమిషం చేద్దామని తీసినారా, నాకు వినిపించండు సాఫ్ట్వేర్లోకి వేసారా మొత్తము. నువ్వు నీకు మైక్ పెడితే నువ్వు మొత్తము నీకు తప్పదు. నేను ముందే అదే నేను హెచ్చరించాను అది ఆల్రెడీ బాగుంది. రే కొద్దిగా రే ఆగండ్రా, చిల్లర చేయొద్దండి, కొద్దిగా ప్రొఫెషనల్ మాట్లాడండి. చిల్లరంతా వచ్చి నువ్వు చిల్లర అవుతావు నీ ఇష్టం. నిన్ననే చిల్లర చిల్లర నా వీడియో చేసేటప్పుడు ఎన్నిసార్లు అన్నానంటే అన్నిసార్లు అన్నా, మళ్ళీ ఎందుకు రా. మళ్ళీ అను వంశీ చాలా బాధపడుతుంది. పర్లేదు మా సో మనోడు వంశీ అన్నమాట, మంచి రసికుడు. మంచి గేమ్ ప్లేయర్. ఆడో జీవితం రే రే రాని ఒక మాట నా నోటి నుంచి, ఒక కంటెంట్ ఒక 5 నిమిషాలు రాని. చాలా పెట్టుకో వాడి ఛానల్ వాడి మాటలని వాడు నా గురించి అంతగానో హైప్ ఇస్తుంది కదా వాడు. ఇవన్నీ రా మాట్లాడరా. వాడి నెల దాంట్లో ఛార్జింగ్ 5 దొబ్బినా కూడా 2 నిమిషాలు వీడియో పెట్టగలనా లేదా అని నేను ఆలోచిస్తా ఉన్నా. నేను నీ కంపెనీలో చేస్తున్నా కదా, నువ్వు వర్క్ చేసే కంపెనీలో. నాకు తెలుసురా, మరి జనాలకి జనాలకి సఫిషియెంట్ వస్తున్నాయా లేదా హవర్స్ అని చెప్పి అంతే. బతకనికి వస్తున్నాయి. బతని కానీ దెంగి తినడానికి వస్తుంది. రే మనోడు వంశీ, వీడు తిన్న కాంచి మత్తెక్కుతుంది అంటుంటాడు. రే నువ్వు మాట్లాడొద్దురా, నువ్వు మాట్లాడొద్దురా, నువ్వు మూసుకొని ఉండు. మనోడు వంశీ, రే మాట్లాడరా. రే కెమెరాడు నా కళ్ళ వాడేం అంత అందంగా ఉన్నాడు, నువ్వు వాణి చూస్తున్నావు. తెల్లా ఉన్నాడు ఇట్లా దిగి ఫోటో పెడతావు కదా. నీకన్నా విషయం ఆడైనా ఏమరా అంతేనా సింగిల్ స్టిల్ దిగడంలో. మనోడు వంశీ ఇప్పుడు మాట్లాడండి. ఆయండి రే, ఇది సెట్ కాదు అసలు. నెక్స్ట్ నీ దగ్గరకు వస్తా. ఇప్పుడు మళ్ళీ సో మనోడు లైక్ పార్ట్ టైం అనేది గట్టిగా చేస్తాడు. ఎక్కడ చేస్తున్నావు, ఏ దాంట్లో చేస్తున్నాడు పార్ట్ టైం? సెక్యూరిటీ చేస్తున్నా. బాగా వస్తున్నాయా హవర్స్? నీకు ఎన్ని వస్తున్నాయి? పర్లేదు వస్తున్నాయి. అందరూ నీకు ఎన్ని వస్తున్నాయి, నాకు అన్నీ వస్తాయి బ్రో. వస్తారా? అప్పుడు అందరూ జీనాబీ ఆఫీస్లో కూర్చోవాలి. కూర్చుండేది అన్నే కదా వీడు జిఎన్ఏబి అని చెప్పినా కదా, మనోడే అనమాట. జిఎన్ఏబిలో ఉండేప్పుడు ఒకప్పుడు ఉండేవాడు, అప్పుడప్పుడు కూడా ఉంటాడు. నువ్వు వీడియో పెట్టుడుతోనే దెంగిర్రు.
మనోడు చేంజ్ బాటం లేదు. ఆ బ్లాగ్ లో తీసినాం కదా, ఆ నెక్స్ట్ డే నుంచి షిఫ్ట్ చేంజ్ చేసేసిండ్రు అక్కడ నుంచి మనోడికి. మొన్న పోయినారా 12 షిఫ్ట్? బేసిక్ గా ఇక్కడ వచ్చేసి బేసిక్ పే చేస్తారు. అంతే 14.5. మట్ట దగ్గర ఉంది. సెక్యూరిటీకి వచ్చేసి 14.5 పే చేస్తారు. €1 ఎక్స్ట్రా. సండే అయితే €1 ఎక్స్ట్రా పే చేస్తాను. నాకేమో అదే అనమాట. సెక్యూరిటీ లైసెన్స్ చేసుకుంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సెక్యూరిటీ లైసెన్స్ ఇక్కడికి వచ్చినాక బేసికల్ గా సెక్యూరిటీ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో సెక్యూరిటీ లైసెన్స్ చేసుకోండి. మన వాళ్ళు నెక్స్ట్ ఉన్నారు సెక్యూరిటీ లైసెన్స్ చేసుకోకుండా కూడా ఆపర్చునిటీస్ ఎలా గ్రాప్ చేసుకోవాలనేసి. ఓటు పూర్ణ అన్న మాట్లాడరా ఇంట్రో పూర్ణ సిగ్గుపడద్దు. పూర్ణ సిగ్గు లేకుండా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు 24 గంటలు. ఏంట్రా అలా ఉంటుంది? అది పూర్ణ కాదురా, అది పూర్ణ కాదు, మనోడు పూర్ణ ఎక్కడ చేస్తున్నారు పార్ట్ టైమ్? చేయలేరు, దొరకలేదు ఇంకేం. ఇంకేం దొరికేది. సరే రీటేక్ అడుగు మళ్ళా. ఎక్కడ చేస్తున్నారు పార్ట్ టైమ్? మెక్డీ చేస్తా ఉన్నాడు మనోడు కాలేజ్ దగ్గరే. డిస్కౌంట్ ఇస్తా లేదా మన సబ్స్క్రైబర్స్ కి? మా ఫ్రీగా దొబ్బుతుంది 2 సార్లు. ఓన్లీ నాకు తెలిసిన వాళ్ళగా ఫ్రీగా ఇప్పిస్తాను అనమాట. లొకేషన్ చెప్పొద్దు. లొకేషన్ చెప్పొద్దా? కాలేజ్ దగ్గరలోనే. అమ్మాయిలు అయితే మాత్రం ఫ్రీగా ఇస్తాడు. కింద ఇన్స్టాగ్రామ్ డిస్ప్లే. అరే చేజారుతున్నది, జాగ్రత్త, చేజారుతుంది. రే మైక్ రా పోయిందిరా. అయిపోయిందా? ఓటు గౌతమ్ రిసెప్షన్ రాడిసన్ పేరు చెప్పొద్దు. సరే రిసెప్షన్ రాడిసన్ రేట్. మీరు విశ్వాకి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి. దాంతో పాటు అందులో రెవెన్యూ ఒక 5 minutes వచ్చేసిండు. అబ్బా ఏమంటారు, వానికి వచ్చే రెవెన్యూలో 50% నాకు ఇవ్వండి. లేదు నా ఇంట్లో చూస్తే గిల్ తింటారు అందుకని వద్దు మామ. సరే నేను వీడిని మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. నన్ను బ్లర్ అయ్యి మామ. సరే అండి, బాయ్ అండి. నీ గురించి చెప్పరా, కొత్త పార్ట్ టైం గురించి చెప్పరా. అరే ఇట్లా రా ల్యాండ్స్కేప్ లో. నేను రీసెంట్ గా ఇప్పుడే మనం వేర్ హౌస్ నుంచి రిజైన్ చేసి కొత్తగా సెక్యూరిటీ వంశీ అన్న ఇన్స్పైర్ అయ్యి సెక్యూరిటీలో జాయిన్ అయ్యా. నా దగ్గరికి ఎందుకు లే అన్న. ఏమైంది రే వీడు ఏమో నడుపుతా ఉన్నా. వారు వంచారు కదా పాప అలసిపోయాడు. మొత్తం ఉందరా చాలా ఇది కలిపిదంగారు అని చెప్పేసి చింది తాగేసి వచ్చాడు. తోడ వచ్చు ఇంత కలుపుతావు తెరగు కానీ ఇంకో వద్దాం. ఇంకో స్వీట్ ఇంకా ట్రై చేయాలి ఇప్పుడు. కష్టడు అయితే ఇక్కడే ఉందాం అనుకుంటున్నా కదా. మా అమ్మాయి నాకు పూర్ణగాడైతే లోన్ తీసుకొని ఎగదొబ్బుతాడు. అవన్నీ రివీల్ చేయకూడదు అప్పుడే. అవన్నీ ఫ్యూచర్ ప్లాన్స్. అది నువ్వు ఎప్పటి నుంచో రూమ్ లో డౌట్. పూర్ణ నీ ఫ్యూచర్ ప్లాన్ చెప్పరా. ఏం చెప్పాలా వద్దురా నువ్వు. ఏం లేదురా, మాస్టర్స్ అయిపోయి మంచిగా జాబ్ ట్రై చేసి జాబ్ తెచ్చుకొని జాబ్ చేయాలి.
సెటిల్ అవ్వాలి, నీకు కూడా వెళ్తా? లీగల్గా సెటిల్ అవ్వాలి. ఎందుకు వచ్చిండ్రా నేను యూట్యూబ్ తగ్గట్టే బాగా చెప్తాను. నిజం చెప్పు, కాదు అయిపోయింది రికార్డింగ్. నిజం చెప్పు. ఆఫ్ కెమెరా. అరే నిజంగానే నేను కలిపి ఏం రైట్ ఇంత మంచి మాట్లాడిందంటే మంచిగా మాట్లాడినంటే మంచి ఇదంతా కొంచెం కొట్టంగానే నాకు తెలుసు అది శోధంగా కరెక్ట్. ఫుడ్ డిసప్పాయింట్ చేసిన నేను నా బాధలో నేను ఉంటే. అరే నా దెంగి తిన్నావు కదా నిన్న. నిన్న ఎవరి గురించి వాళ్ళు ఇప్పుడు తింటున్నాం, ఇప్పుడు తిన్నదారు గురించి ఎందుకు తీసుకొచ్చాను నేడికి. మీ హీరో ఫార్మర్ స్టేట్ రికార్డులు ఉన్నాయా? మరి ఎందుకు రా హీరో కాదు సజెషన్. మీ అంకమ్మ వచ్చే ముందు అందరు దొబ్బి తినేసి ఇప్పుడు అయిపోగొచ్చున్నాం. లేదు మా అందరు తిన్నారు. ఒక రౌండ్ వేసాం అంతే. ఇంకొక రౌండ్ వేద్దాం అందరం. వస్తాను ఇంకో రౌండ్. అదే జస్ట్ రివ్యూ ఇస్తున్నా అంతే. ఇప్పుడు సినిమా బాగాలేదు మధ్యలో లేసి వెళ్ళిపోం కదా అంతే. పడుకుంటాం అంతే. మంచిగా ఉన్న సీన్లే మళ్ళీ మళ్ళీ చూస్తాం. ఇట్లా మస్తాన పెట్టి బైఫై వేద్దాం. రాను కూడా యాడ్ చేసేయండి. తినడానికి రాలేదు అంటే గ్రూప్లో ఉన్నాక చాలా వాడు పే చేయాలి కదా అప్పుడు. అప్పుడు ఎవడు కట్టాడు వాడికే మొక్క. మనం ఇంటికి తీసుకెళ్ళి పార్టీ అని చెప్పాడు, నాతో కట్టించాడు. ఇంకా తిరిగి డబ్బులే లౌడగాళ్ళు. అదే పార్టీ కంటే మా రూమ్ లో లౌడలో పార్టీ. పార్టీ అంటే ఎవరో ఒకరు పెట్టారు. వాడిని ఎవరో అంటే విశ్వ గడిస్తాడు అంటాడు. రే నన్ను ఎందుకు అన్నలేదు, అక్కడే ఉన్నాడు మా తీరులో. నాన్న కట్టమనట్లా, నువ్వు కట్టి నిన్ను కట్టమంటున్నా. సరేరా నీకేం తక్కువరా, దగ్గరేం లేవురా. ఇండియాకి పోతున్నావు కదరా. నా దగ్గర లేవంటే నమ్మాలంట. నన్ను తీసుకొని పోతున్నా నేను. నేను అందుకే మెగ్డీ వాడికి ఎక్కువ ఇరా అంట. బౌలింగ్ వేస్తుండే ప్రతిసారి వానికి మెగ్డీ ఎక్కువ ఇరా అంట. వాడు 50 నగ్గెట్స్ తక్కువ అనుకుంటున్నాడు రాడు. 60 నగేట్స్ పట్టుకొచ్చాడు రా. అవునా? రే నాకు చెప్పొచ్చు కదా, నేను వచ్చి తీసుకుపోతా. రే కాదు చెప్పొచ్చు కదా. ఎప్పుడు రా యాడే? రే నేను వస్తానని చెప్పినా కదరా. అన్ని తీసుకోలే, జస్ట్ బాక్స్ తీసుకున్నాం ఇంటికి తీసుకెళ్ళి. 10 నగేట్స్ మీ ఇంటికి ఎలాగో సరిపోవు. మా దాంట్లో 6 మంది ఉన్నారు. అది ఈడ తింది దారిలో ఎట్లా అయిపోయినా టప నడుస్తుంది బండి. తినేసి నేను వెళ్ళని చెప్తాడు పోయి. లేదురా
అంతే ఒక 2-3 తిన్నా అంతే పెద్ద. ఆ రోజు లిటరల్లీ మా క్యాబ్ వాడికి 100 యూరోలు ఇచ్చాను ఇంటికి పోవాలనుకున్నారు అసలు. వాడు మస్తు చదువుతుంది నా షిఫ్ట్ 2 -10 రా 3:30 వరకు ట్యాక్సీ లేదు నాకు. గాలి వర్షం ఓకే ఆ రోజా వీడు ఇక్కడే కదా బడి ఉండేది వీడి రూమ్ పో. లాస్ట్ ట్యాక్సీ దొరుకుతాం కొనాలి తిరిగి అంత నడిచి లాస్ట్ ఇంటికి పోయినా. ఇంకా పైకి వచ్చేటతోనే క్యాబ్ బుక్ అయింది. అప్పటికప్పుడు దోశ పోసాం మనోడి కోసం. పెసరెట్ చేసాడు. నగెట్ దబ్బినావు కదా తినలే నేను అప్పుడు దాని ముందు రోజు దోశలకు నగెట్సా వద్దని నడుస్తాను. అయితే వెళ్దాం రా మేము ఆ రోజు. నువ్వు పెట్టుకొని నాకు చేయాల్సింది ఫోన్ నేను వచ్చాను. 10 నగెట్లు ఏం చేసుకుంటారు నువ్వు? ఆ రోజు ఎక్కువ తీసుకురాలి నేను 10 అందుకే లేవని చెప్పేసి. ఒకడేమో ఆకరు నువ్వేమో తిండి కరువు. ఈడు ఆకరే నేను ఆకరే అనుకో. మన ముగ్గురం ఒకటే రా. మళ్ళీ వస్తారా దీనికి అదే చెప్తున్నారా. నీకు నచ్చిందేమో వస్తా. నాకేమంత బాగాలేదు ఇది. బాగుందా? నాకేమన్నా నచ్చలేదు. బాగుంది గారు బిర్యానీ. నాకు పోట్లేదురా. సర్లే మా తిండి ఏం తింటావు టేస్ట్ లేదు. చెప్తున్నా కదా రేపు బాగుందా? తినరా? రేపు బిర్యానీ బాగాలేదు తినగరా. బిర్యానీ ముట్టలేదురా నేను ఇంకా. ముక్క కూడా బిర్యానీ ముక్కలు కూడా తినకు బాగాలేదు. ఇది వద్దా? బిర్యానీ ముక్క ఇది బిర్యానీ ముక్క కాదురా. బిర్యానీ ముక్క రాదు. లెగ్ పీస్ దేనిలో వస్తుంది? బిర్యానీ లెగ్ పీస్ లో రాలేదు, కర్రీ రాదు. ఆ రెండిట్లోనూ బాగా అది రీచ్ కావాలంటే నువ్వు పెట్టిన యాక్టీస్ పెట్టు. రీచ్ రాకపోతే నా పేరు కొంచెం ఆడాలి ఇట్లా వేసుకోదు. అంత రీచ్ వద్దురా తెలుసా. రా టాక్ ఉంటుంది అట్లా పెట్టు అంతే. జస్ట్ విశ్వాన్ ఐలాండ్ రా టాక్ విత్ ఫ్రెండ్స్ అని చెప్పి అంతే వీడియో అన్న. మా అందరి ఫేస్ మీద బ్లర్ పెట్టాలి ఇలా కూడా. నిజం చెప్తున్నా అలాంటి పెట్టే సిచ్యుయేషన్ వస్తుంది. మీ అందరు ఫోటో తీసి తమ్నేల్ అదే పెట్టి పోతే పోనీ మీ ఏరియాలో ఏమైతే లొకేషన్ ఉన్నాయో గూగుల్లో డబ్బులు ఇచ్చి మళ్ళీ ప్రమోట్ చేస్తాను. రీచ్ కావాలి. అట్లా చేస్తే బొడ్డ మీట్లో ఎక్కి దగ్గర ఖచ్చితంగా చెప్తున్నా. ఏదో ఒకటి కూడా మీమర్ ఒక్కటి చూసినా చాలరా. బొడ్డ మీమర్ టార్గెట్ కాదు, మీ ఇంట్లో వాళ్ళ టార్గెట్ ఖచ్చితంగా పోతుంది. ఖచ్చితంగా పోయింది. పెద్ద విషయం ఏం కాదు. రీచ్ అవుద్ది, సింపుల్గా రీచ్ అయ్యింది. ఏముంది బొంగు తెలుగు స్టేట్లలో 2 పెట్టినాం అనుకో. బెల్వాస్ట్ అంట అయిపోయినమాట అంటే ఇప్పుడు అయిపోయినమాట అంటున్నాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎట్లా ఇంకా దగ్గర అంటే అసలు ఆడే ఏముందని చూడనికి అంటే అది తెలియదు నాకు. ట్రైన్లో పోతాం, ఉన్నది వస్తాం తిరిగి వస్తాం అంతే. బిల్ఫాస్ట్ యూకే రా. ట్రైన్లో పోతాం, ఉన్నది వస్తాం తిరిగి వస్తాం అంతే. 1 అవర్ తిరిగి వస్తాం. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేయాలి. అలాగే మళ్ళీ ఇమిడియట్ తో కూడా కొద్దిగా అలో చేసుకున్నట్టున్నాడు. వెయిట్ వచ్చేటప్పుడు అందరూ కొద్దిగా 2-3 కిలోలు ఏం కాదు. నేను 9 తెచ్చిన ఎక్స్ట్రా. నేను సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాను, 2 బ్యాగులు తెచ్చా క్యారీకి. బోర్డింగ్ బస్ తీసుకున్నప్పుడు బ్యాగ్ తగిలించుకున్నా. ఇంకో బ్యాగ్ ఎక్కడ చైర్లో వదిలేసా. బోర్డింగ్ బస్ తీసుకుని బ్యాగ్ పట్టుకుని మళ్ళీ అవ్వలేదు. జస్ట్ చైర్లో పెట్టేసా బోర్డింగ్ బస్ తీసుకోండి. కాదు, నాది క్యాబిన్ బ్యాగ్ కూడా చెక్ ఇన్ వేసేయమన్నాడు వాడు. వద్దులేరా నేను తీసుకుపోతాను తీసుకువెళ్ళా. అంటే దాంట్లో ఇంకా ఎన్ని ఉన్నాయి ఐటమ్స్, ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉన్నాయి. సో
మనకు వచ్చారు అట్లా చేస్తా, క్యారీ బ్యాగ్ క్యారీ పెడితే బోర్డింగ్ బస్ తెచ్చుకుంటా, ఎక్స్ట్రా పెడితే బిజినెస్. ఈసారి వచ్చినప్పుడు రికార్డింగ్ కంటెంట్ వచ్చింది, 2 నిమిషాల కంటెంట్ అంటే కంటెంట్. పూర్ణ టికెట్ మైక్ అక్కడనే ఉంది కదా పైన. జస్ట్ ఇప్పుడే పార్టీ, ఒక చిన్న పార్టీ అయిపోయింది. సో మా ఫ్రెండ్స్ని అంతా కలిసి ఫస్ట్ అక్కడ బఫెట్కి వెళ్ళాం కదా. సో ఈరోజు ఏమైందంటే బఫెట్ డిఫరెంట్ ట్రై చేసినాము. సో అంత బాగాలేదన్నమాట. సో అందుకే లాస్ట్ టైం ట్రై చేసినది బాగున్నది. సో బట్ ఈసారి కొత్త ట్రై చేస్తే బాగాలేదు. సో అందుకే ఈ వీడియోలో నేను ఆ బఫెట్ది పేరు ఏం చూపించలేదు. సో ఆ బఫెట్ అయితే సంథింగ్ లైక్ €4.5 అలా పడింది. సో అందుకే బఫెట్ అయిపోయినాక ఒక పార్టీ జస్ట్ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి సో ఇలా డైరెక్ట్ వస్తూ ఉన్నా. సో ఇప్పుడు టైం చూస్తే నియర్లీ లైక్ 11 అవుతూ ఉంది. అదే అనమాట. సో వచ్చేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ నడిచినది. సో వచ్చేటప్పుడు బేసిక్గా ఏమైందని అంటే లైక్ మేము వచ్చేటప్పుడు ఏమైందంటే ఒకరు ఇక్కడ లైక్ కుక్కలు పెట్టుకొని వచ్చాడు, మమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాడు. మమ్మల్ని ఫాలో అవుతున్నామని మేము జల్దీ వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉంటే బస్ ఎక్కి 2 స్టాపుల తర్వాత దిగితే 2 స్టాపుల దగ్గరికి అక్కడికి వచ్చి అడుగుతూ ఉన్నాడు అనమాట, మీరే కదా అక్కడి నుంచి నడుచుకొచ్చింది, ఉరుక్కుంటూ వచ్చింది అనేసి. మేము కాదు అని చెప్పినాము. సో అతనుండి లైక్ మళ్ళీ ఇక్కడికి రాకండి, ఎక్కడి నుంచి వచ్చారంటే ఇక్కడి నుంచి వచ్చాము అనేసి ప్లేస్ చెప్పినాం, ఇక్కడే ఎక్కడ ఉంటున్నాం మా స్టే చేసే ప్లేస్. తర్వాత వచ్చేసి వాళ్ళకి అదే ఎందుకు వచ్చావు ఇక్కడికి ఈ ఏరియాకి అని అంటే, సో మా ఫ్రెండ్స్ ఉన్నాడు, సో అందుకు కొద్దిగా ప్రాజెక్ట్ వర్క్ ఉంటే అందుకు వచ్చా అని చెప్పినాము. సో తర్వాత వచ్చేసి ఈ ఏరియాకి మళ్ళీ ఇంకొకసారి రాకండి, ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ అని అన్నాడు. సో ఎందుకన్నాడో, ఎందుకు ఫాలో అయ్యిండో తెలియదు. సో అరుచుకుంటా ఫాలో అవుతా ఉన్నాడు, 4 కుక్కలను పట్టుకొని వచ్చిండు. సో భీమైతే లిటరలీ లైక్ మనకి ఇక్కడ ఎలా అయిద్దని అంటే లైక్ మనము ఏం చేయలేం కదా. సో ఇక్కడ లోకలేట్ ఉన్నట్టున్నాడు. సో ఇంకొకసారి ఇక్కడికి రావద్దంటే సో ఓకే అని చెప్పినాం. సో అడిగాడు, ఇంకా వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత మాతో మాట్లాడినాక వేరే వాళ్ళతో కూడా అలాగే గొడవ పెట్టుకుంటా ఉన్నాడు. సో ఇక్కడికి అబ్రాడ్ వస్తున్నట్టయితే ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండండి. సో మా ఫ్రెండ్ అక్కడ లోకలేట్ అక్కడ ఉండేవానికి అయితే ఏం కాలేదు. మాకు ఫస్ట్ టైం ఇప్పుడు పోయినాకైతే మాకు ఫస్ట్ టైం ఇన్సిడెంట్ జరిగింది. సో అందుకే సో ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో మనకు తెలియదు కదా సో ఎలా అయితే సిచ్యువేషన్స్ అనేది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, అలాగే ఈ వీడియో లైక్ చేసి, ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ బ్లాగ్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.